ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇక సమ్మె దృష్ట్యా మెట్రో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మెట్రో చివరి రైలు సర్వీసును పొడిగించే అవకాశాన్ని హెచ్ఎంఆర్ఎల్ పరిశీలిస్తోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో అధికారులు అలర్ట్ అయ్యారు. సర్వీసులు మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే సువర్ణ ఏదైతే ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో దాదాపుగా రవాణా మొత్తం కూడా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది ప్రయాణించే మెట్రోకి సంబంధించి మెట్రో అధికారులు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పనివేళలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతుందో దాన్ని కూడా కొంచెం తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి మొత్తం 3 కారిడార్ల పరిధిలో 71 రైళ్లు ఉంటాయి. అందులో 2 కారిడార్లు అత్యంత కీలకం. ఒకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, రెండోది నాగోల్ నుంచి రాయదుర్గ్. ఈ 2 కారిడార్ల పరిధిలో దాదాపుగా 56 రైళ్లు అయితే ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయి. పీక్ అవర్స్ లో ఒకలాగా, నాన్ పీక్ అవర్స్ లో మరొకలాగా ఈ రైళ్లు అయితే రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా వీటికి సంబంధించి ఉదయం 8 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు పీక్ అవర్స్ గా గుర్తించడం జరుగుతుంది. ఆ సాయంత్రం వచ్చేసరికి 5:30 నుంచి 8:30 వరకు పీక్ అవర్స్ గా గుర్తించడం జరుగుతుంది. మిగతా టైం అంతా కూడా నాన్ పీక్ అవర్స్ గా కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ పీక్ అవర్స్ టైంకి వచ్చేసరికి రైళ్ల మధ్య జర్నీ అనేది 3 నిమిషాల 40 సెకండ్లకు ఒక రైలు అనేది రాకపోకలు సాగిస్తుంటుంది. అదే నాన్ పీక్ టైంకి వచ్చేసరికి మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్ లో దాదాపుగా 5 నిమిషాలు, అలాగే నాగోల్ రాయదుర్గ్ కారిడార్ లో 5 నిమిషాల 20 సెకండ్లకు ఒక రైలు అనేది రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం అన్ని కూడా నిలిచిపోవడం జరిగింది. ఆర్టీసీ సదుపాయం లేని పక్షంలో మెట్రోని చాలా మంది కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా దాదాపుగా 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోని వినియోగించుకుంటారు. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రతి ట్రైన్ ని కూడా 4 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్ లో 4 నిమిషాల 20 సెకండ్లు అంటే దాదాపుగా 4 నిమిషాలకు ఒక ట్రైన్ నడిపిస్తాము. అలాగే నాగోల్ రాయదుర్గ్ అత్యంత కీలకమైన కారిడార్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా కూడా రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి ఈ కారిడార్ కు వచ్చేసరికి ప్రతి 3 నిమిషాల 40 సెకండ్లకు ఒక ట్రైన్ కూడా నడిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మొత్తం 56 రైళ్లు కూడా మొత్తం యథావిధిగా అంటే నాన్ పీక్ అలాగే పీక్ అవర్స్ లేకుండా మొత్తం కూడా పీక్ అవర్స్ గానే కన్సిడర్ చేసి రాత్రి 11 వరకు కూడా రైళ్లు నడుస్తాయి. అదే సమయంలో ప్రస్తుతం రైళ్లన్నీ కూడా రాత్రి 11 వరకు నడుస్తున్నాయి మెట్రో రైళ్లు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని మరొక గంట పాటు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ అధికారులతో హెచ్ఎంఆర్ఆర్ అయితే వాళ్ళతో సంప్రదింపులు చేస్తోంది. ఎల్ఎన్టీ నుంచి ఒకసారి క్లారిటీ వచ్చాక సమయాన్ని కూడా ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఓవైపు ఆర్టీసీ బస్సులు లేవని ఇబ్బందులు పడుతున్నా కూడా మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం తాను ముందున్నానంటూ కూడా ముందుకైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే సమయ భావాలు అయితే పెంచడం అయితే జరిగింది. సువర్ణ.